చూసావా మీనా, ఇంత చేసిన తర్వాత కూడా నీ కొడుకు లైసెన్స్ ఇచ్చి మరీ ఆ కుటుంబాన్ని కాపాడుతున్నాడు చూడు. అంటే దానికి ఏంటి అర్థం? హ, మొత్తానికి నీ కొడుకుని ఆ కుటుంబానికి దారాదత్తం చేసేసావు, అదే కదా అర్థం. అన్నయ్య, నువ్వొకడు అన్నయ్య. వాడికి బంగారి అంటే నచ్చదు. కానీ ఎందుకు వీడిలా చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. మీనా, అక్కడ చూడు. నీ కొడుకు నీ కోడలు ఎలా నవ్వుకుంటూ వస్తున్నారో చూడు. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే సరే ఆగు. నిన్ను ఆగమనలేదు రవి, నిన్నే ఆగమన్నాను. ఇలారా. ఏంటమ్మా? నీ లైసెన్స్ని తనకెందుకిచ్చావు? బంగారి, నాకు చాలా టైర్డ్గా ఉంది, ఎండ కూడా ఎక్కువగా ఉంది. చల్లగా ఒక జ్యూస్ తీసుకొస్తావా? ఏం జ్యూస్ కావాలి సార్? యాపిలా ఆరెంజా? యాపిల్ జ్యూస్ తీసుకోనరా, బాగుంటుంది. వద్దు, వాటర్ మిలన్ జ్యూస్ తీసుకోనరా, అది బాగుంటుంది. సరే. రేయ్, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నేను ఇక్కడే నిల్చుని అరుస్తున్నాను కదా, నువ్వింత కూల్గా జ్యూస్ చెప్తున్నావేంటి? మా, నువ్వు టెన్షన్గా ఉన్నావని నేను కూడా టెన్షన్ పడాలా? అమ్మా, అసలు నీ సమస్య ఏంటమ్మా? తనంటేనే నీకు నచ్చదు కదా, తనతో ఉండటమే నాకిష్టం లేదు అని నాకెన్నిసార్లు చెప్పావు? మరెందుకురా తనకేమైనా చెయ్యాలంటే నువ్వు పరిగెత్తి చేస్తున్నావు? ఏంటలుడు, అంతా మర్చిపోయావా నువ్వు? తనే కదా నేను మోసం చేసి పెళ్లి చేసుకుంది. తనని ఇంట్లో నుండి తరిమేస్తానని చెప్తుండేవాడివి, ఇప్పుడేంట్రా అంటే తన మీద అంత ప్రేమ చూపించేస్తున్నావు? అయ్యో, ఏం మావయ్య, బంగారి అంటే నచ్చదని నీకెవరు చెప్పారు? రేయ్, నువ్వే కదరా అప్పుడు చెప్పావు. నేను అప్పుడు చెప్పాను కరెక్టే, ఆ తర్వాత ఎన్ని మారాయో తెలుసా? అంటే తన మీద నీ కోపమే లేదా? ఉండేదమ్మా, అదంతా ఒకప్పుడు. కానీ అదంతా కూడా తన ప్రేమతో మార్చేసింది. రవి సార్, ఇదిగోండి జ్యూస్. థ్యాంక్స్ బంగారి. సూపర్ బంగారి. ఎక్కడ ఆపాను? అదే తను నిన్ను పూర్తిగా మార్చేసింది అని చెప్పావు కదా. మావయ్య, తను మార్చలేదు, తన ప్రేమ మార్చింది. నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే నేను మారతాను కదా మావయ్య, అదే కదా న్యాయం. మా, నా కోసం నువ్వు ప్రాణాలు ఇస్తావా? ఏంటది? కానీ బంగారి నా కోసం ప్రాణాలు ఇస్తుందమ్మా. అమ్మా, ఏదో ఊరికి డైలాగ్ చెప్పట్లేదు, నిజంగానే బంగారి నా కోసం ప్రాణాలు ఇస్తుంది. ఎందుకంటే నేనే తనకి ప్రపంచం. అలాంటి బంగారిని నేను తరిమేయాలనుకున్నాను, అయినా కూడా తను నాకు మంచే అమ్మ చేసింది. మరి తనకి నేను మంచే కదమ్మా చెయ్యాలి. భార్య కొంగు పట్టుకుని తిరుగుతావన్నమాట, అంతే కదా? అమ్మా, దానికే అలా అనేస్తేలా? నా వైఫ్కి ఏమైనా కావాలంటే నేను ఖచ్చితంగా నిలబడతా. బంగారి, నువ్వెళ్ళు. మా, దీని గురించి అంతా ఆలోచించి కన్ఫ్యూజ్ అవ్వకు, సరేనా? వస్తా అమ్మా. పోయింది, పోయింది, మొత్తం పోయిందన్నయ్య. నా కొడుకు నా నుంచి దూరం చేసింది. లేదు, తనని నేను ఇక ఊరికే వదిలిపెట్టాను. రవి సార్, థ్యాంక్ యూ. ఎందుకు? అంటే మీరు జాన్సమ్మ కోసం డ్రామా చేసిన అబద్ధంగా ఆయన అత్త దగ్గర నా కోసం నిలబడ్డారు కదా, అందుకే. అంటే నేను మాట్లాడేదంతా డ్రామా అనుకుంటున్నావా? అంటే కాదా? ఇంకా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు కదా బంగారి. నాకు నువ్వంటే చాలా ఇష్టం,
నీ క్యారెక్టర్ ఇష్టం, నీ టాలెంట్ ఇష్టం. నా కోసం నువ్వు ఆలోచించే ప్రతిదీ నాకు ఇష్టం. మన మధ్య ఉన్న రిలేషన్షిప్లో నాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. కానీ నువ్వు చేసే ఒక్క విషయమే నాకు అస్సలు నచ్చట్లేదు బంగారి. ఏంటి? అదే, నువ్వు ఎవరు అన్న నిజం దాచి నీ క్యారెక్టర్కే సెట్ అవని ఒక అబద్ధం చెప్పి ఒక డ్రామా చేస్తున్నావు కదా, అదే నాకు నచ్చట్లేదు బంగారి. నువ్వు ఎవరని తెలిసి కూడా మోసం చేసి మరి నన్ను పెళ్లి చేసుకున్నావు, అది కూడా నాకు నచ్చలేదు బంగారి. బట్ ఈ 2 కారణాలు పట్టుకొని నిన్ను ద్వేషించటం కూడా కరెక్ట్ కాదు. అయితే మీరు నన్ను లవ్ చేస్తారు? బంగారి ప్లీజ్, ఇలా చూడు. నచ్చని అత్తకి కూతురువైనా నువ్వు నా అత్త కూతురువే. నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నా నువ్వు నా వైఫ్. అది ఎవ్వరూ మార్చలేరు కదా. అంటే ఇప్పుడు నన్ను లవ్ చేస్తున్నారా లేదా? కానీ ఒక్కటి చెప్తున్నాను, తొందరలో మీరు నాతో లవ్లో పడతారు. అలాగా? ఇంకో నెల రోజుల్లో మీరు నన్ను లవ్ చేస్తున్నాను అని నా దగ్గరికి వచ్చి చెప్తారు. బంగారి, నువ్వు చెప్పిన అబద్ధాల ముందు లవ్వే గెలిచింది, ఇదే మాట మీరు నా దగ్గరికి వచ్చి చెప్తారు చూడండి. ఒకవేళ నేను అలా చెప్పానంటే నువ్వు ఈ నెల రోజుల్లో జాను దగ్గర నిజం చెప్పబోతున్నావు అని అర్థం. చూద్దామా? చూసుకుందాం. ఆ, అన్నట్టు రవి సార్, మాటల మధ్యలో మీరు నన్ను వే అన్నారు కదా? అన్నానా? అవును రవి సార్, మీరు నన్ను వే అని అన్నారు. మీరు వే అంటే నేను రే అంటాను. మరి చూసుకోండి, మనం భార్యాభర్తలం కంటే కూడా మీరు నాకు వరసవుతారు. వరసైన వాడిని రే అని పిలిచే అన్ని హక్కులు మా అమ్మాయిలకు ఉంటాయి, తెలుసు కదా? చూసుకోండి. ఏ బంగారి, ఒక్క నిమిషం. ఈ రే అలాంటి వద్దు గాని, నువ్వు నన్ను రవి సార్ అని పిలుస్తుంటావు కదా, ఆ సార్ మాత్రం తీసేద్దామా? మరి ఇంకేం పెట్టి పిలవాలి? జస్ట్ రవి. ఓకేరా రవి. అమ్మా రా బంగారి. ఏంటమ్మా క్యాలెండర్ చూస్తున్నావు? ఇంట్లో ఏమైనా ఫంక్షన్ చేయాలా ఏంటి? చేయాల్సింది. ఓ, ఏం ఫంక్షన్? అదే లేదు బంగారి, ఇప్పుడు బిజినెస్ మొదలు పెట్టాం కదా, అది ఓపెన్ చేయడానికి ఒక మంచి రోజు చూస్తున్నాను. వచ్చే బుధవారం మంచి ముహూర్తం ఉంది, అప్పుడే మనం మొదలు పెడదాం. ఎంత తొందరగా బిజినెస్ మొదలు పెడతామో అంతకంత మంచిది బంగారి. సరే అమ్మా, నీకింకేమైనా ఐడియా ఉందా? మీ అమ్మకి ఈక్వల్ గా నిన్నొక బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్ గా చేయాలని నేను అనుకుంటున్నాను. కర్పూరం ఉప్పు తెల్లగానే ఉంటాయి. ఝాన్సీదేవి కూతుర్నే అయినా కానీ ఎప్పటికీ మా అమ్మని దాటలేను బంగారి.